బయట జరిగిన పాపాలు అంటే మీరు మొలెకు దేవతకు చేసిన శిశుబలున గురించే కదా చెప్తున్నారు? ఖచ్చితంగా అదే. ఆనాటి మనుష్యుల కపటత్వం ఎంత దారుణంగా ఉందంటే, హిన్నోము లోయలో మొలెకు లాంటి అన్యదేవతలకు తమ సొంత పిల్లలనే అగ్నిగుండా దాటించి సజీవదహనం చేసేవారు. అలా కన్నబిడ్డలను బలి ఇచ్చిన చేతులతో అదే రోజున ఏమీ జరగనట్లుగా దేవుని మందిరంలోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేవారు. ఒకవైపు అంతటి అమానవీయమైన దారుణం చేసి అదే రోజు పవిత్ర స్థలంలో అడుగుపెట్టడమనే ఆలోచనే కంపింపజేస్తోంది. ఆ కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే ఒకే సమయంలో పరస్పర విరుద్ధమైన నమ్మకాలను కలిగి ఉండటం, ఆ సమాజం యొక్క మానసిక శూన్యతను చూపిస్తోంది. పిల్లల ఏడుపులు వినపడకుండా పెద్ద ఎత్తున డ్రమ్సు వాయిస్తూ ఈ బలి కార్యక్రమాలు చేసేవారు. ఉదయం అలాంటి మారణ హోమంలో పాల్గొని మధ్యాహ్నం ఆ రక్తపు మరకలతోనే పవిత్ర మందిరంలోకి ప్రవేశించటమంటే పవిత్రత అనే భావన వారి మనస్సాక్షిలో పూర్తిగా చచ్చిపోయిందని అర్థం. ఇవి మాత్రమే కాకుండా దేవుడు వారికి ఆశీర్వాదంగా ఇచ్చిన బంగారం, వెండి, సన్నపు నారలాంటి విలువైన వస్తువులను తీసుకెళ్లి బయలుదేవతకు, ఆకాశ సమూహాలకు విగ్రహాలను తయారుచేసి వాటికే నూనె ధూపమర్పించేవారట. ఆ తర్వాత ఆన్యమత ఆరాధన వస్తువులను ఎలాంటి సంకోచం లేకుండా దేవుని మందిరంలోకి ప్రవేశపెట్టారు. ఏ దేవుడైతే వారికి సంపదను ఇచ్చాడో ఆ సంపదతోనే దేవునికి కోపం తెప్పించే విగ్రహాలను చెయ్యడం నిజంగా వారి నైతిక దివాలాకోరుతనానికి నిదర్శనం. ఈ చారిత్రక వాస్తవాలనన్నింటినీ క్రోడీకరించి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం మనకు కళ్లముందు కదలాడుతోంది. అవును, ప్రపంచ చరిత్రలో ఎంతో సువిశాలమైన పవిత్రమైన సొలొమోను దేవాలయం కేవలం బబులోనియుల సైనిక బలంగం వలనో వారి ముట్టడి వలనో నాశనం కాలేదు. బాహ్యశత్రువులు తమ కత్తులతో దేవాలయపు గోడలను కూల్చడానికి చాలా దశాబ్దాల ముందుగానే ఆ కట్టడం లోపల జరిగిన భయంకరమైన ఆధ్యాత్మిక పతనం, అనైతికత వల్ల కుళ్ళిపోయింది. అంటే చుట్టుపక్కల సంస్కృతులతో చేసుకున్న చీకటి ఒప్పందాల వల్ల అది అంతర్గతంగా నాశనమైంది. బాహ్యంగా కనిపించిన ముట్టడి కేవలం తుదియంకం మాత్రమే. చరిత్ర ఎప్పుడూ ఒకే పాఠాన్ని వేరువేరు రూపాల్లో బోధిస్తుంటుంది కదా. ఒక బలమైన వ్యవస్థ లేదా ఒక పవిత్రమైన నమ్మకం హఠాత్తుగా ఏ శత్రువు వల్లో పడిపోదు. నిజమే. ఈనాటి విశ్లేషణలో మనం చూసినట్లుగా పవిత్రత అనేది రాజీ పడటం ద్వారా మెల్లమెల్లగా తన ఉనికిని కోల్పోతుంది. ఖచ్చితంగా చుట్టూ ఉన్న ఆచారాలను, సంస్కృతులను వివేచన లేకుండా స్వీకరించడం మరియు రాజకీయ లేదా వ్యక్తిగత లాభాల కోసం మూల సిద్ధాంతాలను పక్కన పెట్టడం వల్ల ఒక గొప్ప సమాజం